Hello friends, welcome back to my channel. Today simple and tasty క్యాప్సికమ్ కర్రీ. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల శనగకాయ పప్పులు, కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక చిన్న మీడియం సైజు ఆనియన్, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత అందులో 1 కప్పు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటో ముక్కల్ని కూడా బాగా మెత్తగా మగ్గించుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని బాగా మగ్గించాలి. ఇలా టొమాటోలు మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ని కొద్దిసేపు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత వాటర్ని సరిపడా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పును వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.